నేను అశోక్ ఇవాళ తిరుమల పుణ్యక్షేత్రం గురించి అంటే హిందువులు ఎవరున్నా కూడా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల దర్శనానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళి రావాలనుకుంటారు. 7 కొండలు దాటి పైనున్న వెంకన్న స్వామి సన్నిధికి చేరుకుని కనులారా ఆ స్వామిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కూడా కోరుకుంటారు. అందుకని ఎన్నో కష్టాలు పడుతూ కూడా ఎక్కడెక్కడి నుంచో కాలినడకన కూడా ఆ కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రం కాస్త గత కొన్నేళ్లుగా అత్యంత వివాదాస్పదం అవుతోంది. పూర్తిగా వ్యాపారమయమైపోయింది. తిరుమల కొండపై చాలా ప్రశాంతత ఉండేది. అణువణువు పవిత్రతే మనకు కనిపిస్తుంటుంది. గోవిందనామ స్మరణతో మారుమోగుతుంది. కానీ 5 ఏళ్లుగా పరిస్థితి చూస్తే మాత్రం కథ అంతా కూడా రివర్స్ అయింది. గంజాయి, అన్యమత ప్రచారం, లిక్కర్, నాన్ వెజ్, ఇష్టానుసారం పైరవీలు, ఒక్కటేమిటి లెక్కలు మిక్కిలిగా తప్పులు జరిగాయి. దర్శనాల్లో రాజకీయ జోక్యాలు, బ్లాక్ టికెట్లో దర్శన టికెట్లు అమ్ముకోవడం, ఒక లీడర్ 100 మందితో వెళ్ళి దర్శనాలు చేసుకోవడం, ఇదంతా చూసిన వాళ్ళు 7 కొండల వాడ ఏమిటి పరీక్ష అనుకున్నారు. అయితే భక్తులను ఇంకా పరీక్షించకూడదని స్క్రిప్ట్ రాసేశాడు శ్రీనివాసుడు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి. ప్రక్షాళన, ప్రసాద, క్లీనింగ్, లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కడా నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు. పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేరుగా వెళ్ళిపోవచ్చు, నేరుగా వచ్చేయచ్చు అన్నమాట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. తిరుమల శ్రీనివాసుడంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది ఒక ప్రభుత్వానికి, ఒక వ్యక్తికి సంబంధించిందే కాదు. కాని గత 5 ఏళ్లలో ఏవైతే కొండపై చూడకూడదనుకున్నారో సరిగ్గా అవే జరిగాయి. పవిత్రత పూర్తిగా దెబ్బతినేలా వ్యవహారాలు నడిచాయి. తిరుమల బోర్డు సభ్యుల నుంచి మొదలు పెడితే అన్నీ అరాచకాలే. నేర చరిత్ర ఉన్నవారు, కేసులు ఎదుర్కొంటున్నవారు, లిక్కర్ బిజినెస్లు చేస్తున్నవారు, ఇలా అందర్నీ తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టారు. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంగా అస్సలు చూడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటేనే ధార్మిక సంస్థ. ఇందులో భగవంతుడిపై అపార విశ్వాసం, భక్తుల సౌకర్యాలపై శ్రద్ధ ఉన్నవారికే స్థానం కల్పించాలి. కాని అలా జరగలేదు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు సర్దుబాటు చేయలేకపోతున్న వారికి రాజకీయ పునరావాసం కల్పిస్తూ మరికొందరికి చోటు కల్పించారు. చివరికి ఈ వివాదం హైకోర్టు దాకా వెళ్ళింది. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలపై చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలన్నారు. నేర చరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని నియమించడం సరికాదన్నారు. అయినా నాటి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. సో ఇదో ప్రధాన సమస్య అనుకుంటే తిరుమల కొండపై అన్యమత ప్రచారం, గంజాయి, లిక్కర్, నాన్ వెజ్, ఇష్టానుసారం పైరవీలు చేసే కేంద్రంగా మార్చేసిన పరిస్థితి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాగానే పవిత్ర భావం రావాలి. గోవిందనామ స్మరణ వినబడకుండా చేశారు. కమర్షియల్ హోటల్స్ గిరాకీ పెంచేలా తరిగొండ వెంకమాంబ నిత్యాన్నదాన సత్రం సహా ఇతర సత్రాల్లో భోజన ప్రసాదం క్వాలిటీ తగ్గించేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుమల ఇప్పుడు పైరవీలకు కేంద్రంగా మారిపోయింది. నిజానికి టీటీడీ ధార్మిక సంస్థ, కాని మొత్తం వాణిజ్య కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. కొండపై అడిగేవారు లేరన్నట్లుగా ఇన్నాళ్లు వ్యవహారాలు నడిచాయి. విచ్చలవిడితనం పెరిగిందే. దర్శనాలకు సిఫారసు లెటర్లు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు, బోర్డు మెంబర్ల సిఫారసులతో బ్రేక్ దర్శనాల్లో రద్దీ పెరిగి చివరికి సామాన్య భక్తులకు స్వామివారిని రెప్పపాటు కూడా చూసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. రోజా లాంటి వారు కొండపైకి వెళ్లిన ప్రతిసారి చాలా మంది అనుచరులతో వెళ్లడం విమర్శలకు దారితీసింది కూడా. ట్రస్టుల పేర్లతో కథ మార్చేశారు. క్యూలైన్లలో ఇదివరకు భక్తులకు పాలు, మజ్జిగ, నీళ్లు అందించేవారు. ఇప్పుడు అవన్నీ మాయమయ్యాయి. క్యూలైన్లలో ఉన్నవారికి ఇక దేవుడే దిక్కు అనుకునేటట్లుగా చేశారు. కొండపైకి వెళ్లాలంటే టోల్, దిగాలంటే టోల్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చెప్పిన మొదటి మాట తిరుమల కొండపై ప్రక్షాళనే.
అన్నట్లుగానే ఇంతకాలం టీటీడీ ఇన్ఛార్జి ఈవోగా కొనసాగుతూ చాలా ఆరోపణలను ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావును పూర్తిస్థాయి ఈవోగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న శ్యామలారావును టీటీడీకి బదిలీ చేశారు. చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదటి స్టెప్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొండపై మారాల్సింది చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో తక్షణం జరగాల్సినవేంటో ఓసారి చూద్దాం. ముందుగా బోర్డు మెంబర్ల సంఖ్యను సింగిల్ డిజిట్ కు పరిమితం చేయాలి. ఇందులోనూ రాజకీయాలతో సంబంధం లేని వారిని, దేవుడంటే భక్తి శ్రద్ధలు ఉన్నవారినే నియమించాలి. కోర్టు కేసులు, బెయిల్పై బయట ఉన్నవారిని పక్కన పెట్టాలి. రాజకీయాలకు అతీతంగా టీటీడీని ఉంచాలి. రాజకీయ పునరావాసం కోసం అస్సలు వాడకుండా ఉంటే మరీ మంచిది. దర్శనాల్లో రాజకీయ జోక్యం పూర్తిగా తగ్గించాలి. నిత్యాన్నదాన సత్రాల్లో భోజనం క్వాలిటీ పెంచాలి. బ్రేక్ దర్శనాల పేరుతో సామాన్యులను ఇబ్బంది పెట్టడం తగ్గాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను పరిమితం చేయాలి. ధర్మదర్శనం చేసుకునే వారికి ముందుగా ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లా పాపలతో క్యూలైన్లలో ఉండేవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పాలు, మజ్జిగ, మంచినీళ్లు అందించే ఏర్పాట్లు రావాలి. కొండపై గోవిందనామాలు నిరంతరాయంగా వినిపించేలా చేయాలి. కమర్షియల్ పనులు తగ్గించాలి. తిరుమల అంటే వాణిజ్య కేంద్రమన్న భావన భక్తుల్లో పూర్తిగా తొలగిపోవాలి. అదో ధార్మిక కేంద్రమన్న భావన మళ్లీ తీసుకురావాలి. దర్శన టికెట్లు బ్లాక్లో అస్సలు కనిపించకూడదు. అన్యమత ప్రచారమన్న మాటే వినిపించొద్దు. కొండపై గంజాయి, మద్యం, మాంసం వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరి కొత్త ప్రభుత్వం తిరుమల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.